పశ్చిమ బెంగాల్లో సీఎం సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకుని జైషే మహమ్మద్కు చెందిన అనుమానిత నెట్వర్క్ రెక్కీ నిర్వహించిందని స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో వెలువడడం ఆందోళన కలిగించే పరిణామం. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నప్పటికీ ప్రాథమికంగా బయటకొస్తోన్న అంశాలు దేశ అంతర్గత భద్రత, ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయ నాయకుల రక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. భారత్లో ఉగ్రవాదం కొత్తది కాదు. అయితే ఇప్పుడు అది సరిహద్దుల్లో కాల్పులు, పేలుళ్లకే పరిమితం కాకుండా అత్యాధునిక సాంకేతిక, సోషల్ మీడియా, డిజిటల్ నెట్వర్క్లు, స్థానిక వ్యక్తుల సహకారంతో లక్ష్యాలను ఎంచుకుని దాడులకు ప్రణాళికలు రచించే దశకు చేరిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడి కదలికలను గమనించడం, భద్రతా ఏర్పాట్లలోని బలహీనతలను గుర్తించడం వంటి ఆరోపణలు నిజమని తేలితే ఇది సాధారణ నేరంగా కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. దర్యాప్తు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం డిజిటల్ ఆధారాలు, మొబైల్ టవర్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజ్ వంటి సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఈ ఆధారాలపై తుది నిర్ణయం కోర్టు ప్రక్రియలోనే వెలువడుతుంది. అందువల్ల దర్యాప్తు పూర్తి కాకముందే ఎవరికైనా నేరాన్ని ఆపాదించడం సరైంది కాదు. అదే సమయంలో ఇలాంటి అనుమానాలను కూడా తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. మరోవైపు హనీ ట్రాప్ వంటి వ్యూహాలను ఉపయోగించి రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను చేరువ కావాలనే ప్రయత్నాలు జరిగాయని విచారణలో ప్రస్తావనకు రావడం కూడా భద్రతా వ్యవస్థలకు కొత్త సవాళ్లకు గురిచేస్తోంది. సాంప్రదాయ భద్రతా చర్యలతో పాటు సైబర్ భద్రత, వ్యక్తిగత సమాచార రక్షణ, డిజిటల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం స్పష్టమవుతోంది. ఒక నాయకుడిపై ముప్పు అంటే అది ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిగా కూడా భావించాలి. అందుకే ఇలాంటి కేసుల్లో రాజకీయ విమర్శలకు అతీతంగా అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా స్పందించాలి. ఈ ఘటనపై పూర్తిస్థాయి నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి. వాస్తవాలు ఏవైనా అవి ప్రజల ముందుకు రావాలి. ఆరోపణలు నిజమైతే కుట్ర వెనుక ఉన్న మొత్తం నెట్వర్క్ను బయటపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి.